కికో, నా మిసైల్స్ వల్ల ఆ రాకెట్ కి ఎలాంటి నష్టము కలగలేదు. ఆ గ్లౌస్ ఖచ్చితంగా పవర్ బూస్టరే అయి ఉండాలి. దాన్ని నేను ఎలాగైనా తీయాలి. అయ్యో అయ్యో మేయర్ సార్, నేను మీకోసం పార్క్ లో ఎక్సర్సైజ్ చేయడానికి వెయిట్ చేస్తుంటే మీరు ఇక్కడ టీవీ చూస్తున్నారా? ఇది మంచిది కాదు. లేదు 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 టింపో అన్నా, నేను ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు టీవీలో వరల్డ్ ఫేమస్ గేమ్ షో నోబడీ సర్వైసెస్ తో లైవ్ టెలికాస్ట్ రాబోతుంది. నోబడీ సర్వైసా? ఇదేమిటి, చాలా ప్రత్యేకమైన గేమ్ లా ఉంది. ఈ గేమ్ లో ప్లేయర్స్ భయంకరమైన క్యాడిల్స్ ని పాస్ చెయ్యాలి. ఈ గేమ్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఇందులో ఏ ప్లేయర్ అన్ని స్టేజ్లు పాస్ చేస్తాడో అతనే విన్నర్ అవుతాడు. అయ్యయ్యో, ఇది చాలా డేంజర్ అయిన విషయం కదా. ఈ రోజు ఏ ప్లేయర్స్ ఆ గేమ్ లో ఆడబోతున్నారు అది ఆ గేమ్ స్టార్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది. మీకు ఒక విషయం తెలుసా టింపో అన్న, ఇంతవరకు ఈ గేమ్ లో గెలిచిన వారు ఎవ్వరూ లేరు. అలా అయితే ఈ గేమ్ లో 3 లెవెల్స్ ని ఎవరు క్రాస్ చేయనే లేదా? అది మాత్రమే కాకుండా ఈ గేమ్ లోపలికి వెళ్ళిన ఏ ప్లేయరు కూడా ఇంతవరకు తిరిగి రాలేదని నేను విన్నాను. అయ్యయ్యో. అరే టోనీ, ఇంత అవసరంగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కికో, నేను మా ఇంట్లో నోబడీ సర్వర్ గేమ్ ని లైవ్ లో చూడడానికి వెళ్తున్నాను. నాతో పాటు నువ్వు వస్తే బాగుంటుంది, చాలా జాలీగా ఉంటుంది. ఇటువంటి డేంజరస్ గేమ్ ని టీవీలో చూపించి దాని ముఖ్యత్వాన్ని ఇస్తూ 2 మాటల్లో చెప్పాలంటే వెరీ రాంగ్. రాంగ్ మాత్రమే కాదు, వెరీ వెరీ రాంగ్. వెరీ 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 రాంగ్. అది మాత్రమే కాకుండా మేము రాంగ్ అయిన విషయాల్లో ఫైట్ చేస్తాం. కరెక్ట్ గా చెప్పాలంటే ఫైట్ ఫర్ రైట్. ఏంటి కికో, ఈ నిమిషంలో కూడా నిన్ను డోనట్ తిని దాంతో ఫైట్ చేస్తున్నాను కదా. సారీ, నేను ఇప్పుడే నీకు హెల్ప్ చేస్తాను. ఏం పర్వాలేదు, మా టోనీ బాస్ ఎప్పుడూ బురదలో జారి పడుతూనే ఉంటారు. ఈయనైనా మన టోనీ బాస్ ఎముకల్ని విరగొడితే చాలా బాగుంటుంది. కరెక్ట్ గా చెప్పావు, కానీ ఇప్పుడు నిజంగా సహాయం చేయవలసింది టోనీ బాస్ కి కాదు, ఆయనకే. గుడ్ మార్నింగ్ అంకుల్. మిమ్మల్ని ఎవరు ఇలా చేశారు? కికో, నువ్వు నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి. ప్లీజ్ హెల్ప్ మీ. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను అంకుల్, కానీ మీ సమస్య ఏంటో చెప్పండి. నేను హైవేస్ లో నా కొడుకుతో కారులో వెళ్తున్నాను. ఉన్నటువంటి హైవేలో కొంతమంది రౌడీలు నా కార్ ని బ్లాక్ చేశారు. తర్వాత నా కొడుకుని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేయటాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే క్రైమ్. వాళ్ళు నన్ను చాలా డబ్బు తీసుకుని ఇదిగో ఈ అడ్రస్ కి రమ్మన్నారు. ఇది భలే బాగుందే. కిడ్నాపర్స్ మిమ్మల్ని డబ్బులే కదా అడిగారు, మరి మీరెందుకని మీతో పాటు కిక్కొని రమ్మంటున్నారు? ఎందుకంటే కిక్కు కిడ్నాపర్ కి డబ్బులు ఇవ్వకుండానే ఆ పిల్లాన్ని కాపాడేస్తారు. ప్లీజ్ కికో, వెంటనే బయలుదేరు, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఖచ్చితంగా అంకుల్, కానీ నేనేమనుకుంటున్నానంటే మీరు చెప్పినట్టు కిడ్నాప్ జరుగుంటే ఎందుకు నా R7 బ్లింక్ అవ్వట్లేదు? కిక్కో, నువ్వు ఇక్కడే ఉండి R7 గురించి ఆలోచిస్తూ ఉండు. ఇక నేనేమో వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కాపాడొస్తాను. నేను కానీ కాపాడరనుకో, ఈ సన్ సిటీకి కొత్త హీరోని నేనే అవుతాను. లేదు టోనీ, ఆ దుర్మార్గులైన కిడ్నాపర్స్ ని ఎదుర్కోవడం నీ ఒక్కడికి సాధ్యం కానే కాదు. మనకి ఖచ్చితంగా కికో సహాయం చేసి తీరాలి. ఓరి నాయనో, ఇంత పెద్ద బిల్డింగ్ ని ఎవరు కట్టింది? నేనేమైనా కొంచెం తింటాను. అంకుల్, మీకు ఖచ్చితంగా తెలుసా కిడ్నాపర్స్ మిమ్మల్ని ఇక్కడికే రమ్మన్నారా? కానీ దీని మీద ఈ అడ్రస్ ఉంది. నాకేమనిపిస్తోందంటే లోపలికి వెళ్ళడానికి ముందు ఈ చోటుని బాగా ఒకసారి చెక్ చేసుకుందాం. కిక్కో, నువ్వు ఈ చోటుని బాగా పరిశీలించు. ఆలోగా నేను లోపలికెళ్ళి కిడ్నాపర్స్ దగ్గరున్న అబ్బాయిని కాపాడి తీసుకొస్తాను. అదిగో తలుపు అక్కడుంది, నేను వెంటనే లోపలికి వెళ్తాను.
కికో నేను పన్నిన వలలో బాగా ఇరుక్కున్నాడు. అరే ఏంటిది, మీరందరూ వచ్చి నా మీద పడ్డారేంటి? ముందు లేవండి. ఓరి నాయనో, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? నాకేమనిపిస్తోందంటే ఆయన కొడుకుని కిడ్నాప్ చేసిన అబద్ధం చెప్పి మనల్ని ఎక్కడికి రప్పించారు. అందుకే నా R7 కూడా బ్లింక్ అవ్వలేదు. వెల్కమ్ టు ది గేమ్ నోబడీ సర్వైవ్. ఇప్పుడు మాట్లాడింది ఆ చెట్టేనా? లేదు, అది ఆ చెట్టు దగ్గర ఉన్న స్పీకర్ నుంచి వాయిస్ వినిపిస్తోంది. అదిగో అలా చూడు, అక్కడ ఎన్ని కెమెరాస్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మీరు ఈ గేమ్ ని ఆడబోతున్నారు. నేను దీన్ని ప్రపంచానికి లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నాను. అప్పుడు నాకు చాలా డబ్బు వస్తుంది. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. నేను మిమ్మల్ని చూడగలుగుతాను, అలాగే మీ మాటలు వినగలుగుతాను. నేను ఈనాటి వరకు ఎంతో మందిని మూర్ఖుల్ని చేసి నా గేమ్లో ఇరుక్కునేలా చేశాను. కానీ ఈ రోజే ఉంటుంది అసలైన మజా. ఈనాటితో సన్ సిటీ అసలైన హీరో ఈ రోజు తన ఫ్రెండ్స్ తో పాటు ఈ గేమ్లో శాశ్వతంగా ఇరుక్కుపోతాడు. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఇలా బలవంతం పెట్టి గేమ్ ఆడించడం చాలా పెద్ద తప్పు. గేమింగ్ మ్యాన్, మా అందరినీ ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి పంపించండి. చేసిన తప్పుని సరిదిద్దుకోండి. ఈ గేమ్ నుంచి నువ్వే బయటపడాలి కికో. అనవసరమైన వాగుడు వాగొద్దు. నేను చెప్పేది జాగ్రత్తగా వినో. ఈ గేమ్ లో టోటల్ గా 3 లెవెల్స్ ఉన్నాయి. ప్రతి లెవెల్ కీ ఉంటుంది. ఆ కీని మీరు వెతకాలి. ఈ లెవెల్ ని దాటేటప్పుడు మీకు డోర్ కనిపిస్తుంది. కీతో ఆ డోర్ ని మీరు తెరుచుకుని లోపలికి వెళ్ళాలి. ఈ విధంగానే 3 లెవెల్స్ దాటిన తరువాత మీరు ఈ గేమ్ లోంచి బయటపడతారు. కానీ స్టేజెస్ అన్ని చాలా ఈజీ. ఈ అడవిని మాత్రం దాటితే సరిపోతుంది కదా. ఈ లెవెల్స్ మీరు చూస్తున్నంత తేలికైన లెవెల్స్ కాదు. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని నా ల్యాప్టాప్ లోంచి గేమ్స్ లో వచ్చే ఒక్కొక్క హ్యాండిల్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ని పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఈ గేమ్ టెలికాస్ట్ ప్రారంభం అయ్యింది. ఇక దీన్ని ఈ ప్రపంచంలోని జనమంతా చూస్తారు. నౌ ఆల్ ద బెస్ట్ అండ్ డోంట్ టేక్ రెస్ట్. ఫ్రెండ్స్, పరిగెత్తండి. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. మన కిక్కు అతని ఫ్రెండ్స్ ఈ గేమ్ లోపలికి వెళ్ళి ఎలా ఇరుక్కుపోయారు? మేయర్ సార్, మనం వెంటనే ఇప్పుడు ఆ చోటుకు వెళ్ళి మన పిల్లల్ని కాపాడుకోవాలి. మీరు సరిగ్గా చెప్పారు టెంపో అన్న. లెట్స్ గో. కానీ ఆ గేమింగ్ జోన్ ఎక్కడుందో మనకు తెలియదే. తాళం చెవి అక్కడుంది. ఫ్రెండ్స్, మీరు వాటి ధ్యాసని మళ్లించండి. నేను వెళ్ళి తాళం చెవి తీసుకొస్తాను. ఓకే కిక్కు, 3 మాటలు చెప్పాలంటే ఆల్ ది బెస్ట్. ఇంత పసుపచ్చని ఆకల్లో ఈ ఎర్రటాకులు ఎలా వచ్చాయి?
అరే, ఈ ఎర్రటాకుని తీసిన వెంటనే క్రీపర్ సైజ్ చిన్నదైపోయింది. ఇంకా కొన్ని ఎర్రటాకుల్ని తీసేద్దాం. ఫ్రెండ్స్, ఆ క్రీపర్ లో ఉన్న ఎర్రటాకుల్ని తీసేయండి. ఇప్పుడు ఆ తాళం చెవిని ఎలా తీయాలి? అటు చూడు కికో, ఒక ఫ్లయింగ్ షూట్. అంటే ప్రతి గేమ్ లో ఒక పవర్ బూస్టర్ ఉంటుంది కదా, అలాగే ఈ గేమ్ లో కూడా ఉన్నట్టుంది. నువ్వు ఆ ఫ్లయింగ్ సూట్ ని వేసుకుని అక్కడికి వెళ్ళి కీ తీసుకోవచ్చు. అయ్యయ్యో, ఆ పవర్ బూస్ట్ ని వాడుకో కికో. తాళం చెవి దొరికింది ఫ్రెండ్స్. రండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు తెలిసి ఈ డోర్ ని కీతో తెరవచ్చు అనుకుంటాను. ట్రై చేసి చూద్దాం. పర్వాలేదు, మీరు ఈ లెవెల్ని దాటేశారు. కానీ నెక్స్ట్ లెవెల్లో మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఈ సెకండ్ స్టేజ్ చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటాను. ఆ లావా వచ్చే చోటు నుంచి మనం వెళ్ళాలనుకుంటాను. అరే, ఏంటిది? దాని కింద ఏంటి ఇంత లావా ఉంది? మరి కొద్దిసేపట్లో ఈ డోడో తందూరి డోడోలో అయిపోయేలా ఉన్నాడే. ఎలాగైనా ఈ చోటును దాటి వెళ్ళడానికి నేను సూపర్ స్పీడో హెల్ప్ అడగాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, ఇక్కడ నుంచి మేము సేఫ్ గా తప్పించుకోవడానికి నీ హెల్ప్ మాకు కావాలి. ఓకే కికో. బడి, ఫార్ములా నంబర్ 669. లవ్లీ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 669. ఇప్పుడు ఓకేనా? త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో. ఈ చోటు మొత్తం పేలిందంటే మనమందరూ కింద పడిపోతాం. దానికి ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే బడి, లెట్స్ గో. మధ్యలో చాలా లోతు ఉన్నట్టుంది. డోంట్ వరీ ట్వింకిల్, నేనుండగా అంతగా భయమేలా.
గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. మేయర్ సార్, ఈ లెవెల్లో వాళ్ళు ల్యాండ్ మైన్స్ ని పర్వతంలో పూడ్చిపెట్టారు. అదుగో అక్కడుందా కీ. కికో, ఈ ప్రదేశంలో ల్యాండ్ మైన్స్ పెట్టారు. నువ్వు ఒక పని చేయి సూపర్ స్పీడో. ఫార్ములా నెంబర్ 35 ని అప్లై చేయి. ఫార్ములా నెంబర్ 35 ని యాక్టివేట్ చేసి ఈ ప్లేస్ ని నేను స్కాన్ చేస్తాను. కికో, అలా చూసావా? ఆ స్కూల్ చుట్టూ దాదాపు 4 మైన్స్ నాకు కనిపిస్తున్నాయి. ఆ కీ తీయాలంటే ఒక్క మార్గమే ఉంది. ఫార్ములా నెంబర్ 12 ని అప్లై చేయి. కూల్ ఐడియా బడి. అప్లయింగ్ ఫార్ములా నెంబర్ 12. సూపర్ స్పీడో, మనం ఇక్కడి నుంచి తప్పించుకునే దారి దొరికింది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు త్వరగా అందరినీ తీసుకుని అక్కడికి వచ్చాయి. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 95. కికో, నా మిసైల్స్ వల్ల ఆ రాకెట్ కి ఎలాంటి నష్టము కలగలేదు. ఆ గ్లౌస్ ఖచ్చితంగా పవర్ బూస్టరే అయి ఉండాలి. దాన్ని నేను ఎలాగైనా తీయాలి. వీళ్ళు ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసేశారు. కానీ నెక్స్ట్ లెవెల్ ని పాస్ అవ్వడం చాలా కష్టం. నేను దాన్ని ఇంకా ఇంకా కష్టతరంగా మార్చేస్తాను. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. ఇక్కడ తాళం చెవి ఇంకా తలుపుని కనిపెట్టడం చాలా కష్టం అనుకుంటా. కష్టం లేకుంటే అందులో కికే ఉండదు కదా. డోంట్ వరీ కికో, నేను చూసుకుంటానులే. ఈ ప్లాట్ఫామ్ విరుగుతోంది సూపర్ స్పీడో. త్వరగా నెక్స్ట్ దానికి జంప్ చేయి. సూపర్ స్పీడో, నీ ఫ్లయింగ్ మోడ్ ని ఆన్ చేయి. ఇప్పుడు అది చేయడం వీలు కాదు కికో. మిసైల్ ని హిట్ చేయడం వల్ల ఇంజిన్ జామ్ అయింది. రీబూట్ అవ్వడానికి కొంచెం సమయం కావాలి. కాబట్టి ఫ్లై చేయడం కుదరదు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయవచ్చు. చాలా సేపు మనం ఇందులోనే ఆగలేము. మనం అతి త్వరగా నెక్స్ట్ కీ ఇంకా డోర్ ని మనం కనిపెట్టాలి. సూపర్ స్పీడో, మనం ఎంతగా ఆ క్లౌడ్స్ దగ్గరికి వెళ్తున్నామో అవి అంత దూరానికి వెళ్ళిపోతున్నాయి. ఫార్ములా నెంబర్ 242 ని అప్లై చేయి. సూపర్ ఐడియా కికో. ఇనిషియేటింగ్ ఫార్ములా నెంబర్ 242. ఇప్పుడు మనం ఆ డోర్ ని మాత్రం కనిపెట్టాలి. అదుగో అక్కడుంది ఆ డోర్. కానీ ఆ డోర్ దగ్గరికి వెళ్లాల్సిన దారి చాలా నారోగా ఉంది.
ముందు నేను అక్కడికి వెళ్ళి డోర్ ను ఓపెన్ చేస్తాను. దాని తర్వాత నువ్వు అందరినీ తీసుకుని వచ్చేయ్. తప్పకుండా కికో. ఆలోగా నా సిస్టమ్ మొత్తం టోటల్ గా రీబూట్ అవుతుంది. ఆ తర్వాత నేను చాలా ఈజీగా ఫ్లై చేసి ఆ ప్లేస్ కి వచ్చేస్తా. ఈ బ్రిడ్జ్ చాలా స్లిప్పరీగా ఉంది. ఈ చోటును దాటి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక పవర్ బూస్టర్ ఉంటుంది. కానీ అది ఎక్కడుంది? ఈ స్టేజ్ కైన పవర్ బూస్టర్ అక్కడ ఉంది. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. సూపర్ స్పీడో ఒకవేళ సిస్టమ్ రీబూట్ అయితే నువ్వు త్వరగా బయలుదేరి ఇక్కడికి వచ్చాయి. ఓకే, ఇంకా సేపట్లో అంతా పక్కాగా రెడీ అవుతుంది. కానీ మన వాళ్ళు బ్రహ్మాండంగా ఆడారు కదా మేయర్ సార్. మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ గేమ్ లో గెలిచారు. టెంపో అన్న వాళ్ళు కూడా నాలాగే టాలెంటెడ్ అండ్ ధైర్యవంతులు. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. నేను డిజైన్ చేసిన ఈ గేమ్ ని వీళ్ళు ఎలా గెలవగలిగారు? ఏం పర్వాలేదు, ఈసారి కికో గెలుచుండొచ్చు. కానీ నెక్స్ట్ టైం నేను చాలా దారుణమైన గేమ్ ని డిజైన్ చేస్తాను. ఆ గేమ్ లో ఫస్ట్ లెవెల్ కూడా కికో దాటలేడు. కికో వచ్చి నన్ను పట్టుకునే లోపు నేను ఇక్కడి నుంచి పారిపోవాలి. గేమింగ్ మ్యాన్, ఇప్పుడు నీ గేమ్ ఫినిష్ అవ్వబోతోంది. కికో, గేమ్స్ తయారు చేసే వారి గేమ్ ఎండ్ అవడం అనేది ఎప్పటికీ ఉండదు. గేమింగ్ మ్యాన్ గేమ్ సంపాదిస్తుంది మనీ అండ్ నేమ్. బై బాయ్. ఇది నా వల్లే జరిగింది. సారీ, తెలియక ఒక తప్పు చేసేశాను. ఎంత పని చేశారు మీరు? నా ల్యాప్టాప్ ని పగలగొట్టేశారు. ఇక నేను గేమ్స్ డిజైన్ చేసి ఎలా కంట్రోల్ చేయగలను? చిగుచుగు బిల్ల, తొక్కుడు బిల్ల, తప్పులు చేసిన వాళ్ళంతా ఇక్కడికి రావాలి, తెలుసుకో పిల్ల. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. దీంతో నోబడీ సర్వైవ్ గేమ్ క్లోజ్. ఇక మీద ఎవరు ఈ గేమ్ లో మళ్ళీ ఇరుక్కోరు. సూపర్ స్పీడో, ముందు యుఎఫ్ఓ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. ఫార్ములా నంబర్ 99. ఓకే డ్యూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఆహా, నా వల్ల కావట్లేదు. యుఎఫ్ఓ కి వ్యతిరేకంగా 2 మిసైల్స్ లాంచ్ చేశాను, కానీ అది మన మీద 3 లాంచ్ చేసింది. రాంబో తీస్తా దేకోకోనా. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా?
బ్లాస్ట్ అవడం వల్ల నా సిస్టమ్ అంతా టోటల్ గా డ్యామేజ్ అయింది కికో. డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయి. ఇప్పుడు నేను బయటికి పంపడం కూడా నా వల్ల కాదనుకుంటాను కికో. ఓహో, ఏం పర్వాలేదు కికో. రెండే మాటలా చెప్పాలంటే ట్రై అగైన్. అవును, ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈసారి నేను ఖచ్చితంగా కొడతాను. అలా కదులుతున్న కుండల్ని చూస్తుంటే నాకు మళ్ళీ ఆకలేసేస్తుంది. నేను ఇప్పుడు గోల్ఫే తింటాను, సరేనా? హా, ట్వింకిల్, డోడో, ఈసారి కుండల్ని బాగా టైట్ గా పట్టుకోండి. నేను దూరం నుంచి వచ్చి అటాక్ చేస్తాను. అద్భుతం కికో. రెండే మాటలా చెప్పాలంటే అల్టిమేట్ అక్యురసీ. మామూలు అల్టిమేట్ కాదు, సూపర్ అల్టిమేట్. అవును కిక్కు, నువ్వు ఒకే దెబ్బకి 2-3 కుండలు పగలగొట్టావు. మళ్ళీ ఎందుకు ఈ కుండలతో ప్రాక్టీస్ చేస్తున్నావు చెప్పు? నేను లోకల్లో ఉన్న అన్ని ఆపదల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికి తెలుసు, ఒకవేళ ఎవరైనా వింతైన శత్రువులు వచ్చారంటే, గాల్లో అటు ఇటు ఎగురుతూ అటాక్ చేశారంటే తనని ఎదుర్కోవడానికి ఈ కిక్ ఎంతో ముఖ్యం. దీన్ని 2 words లో చెప్పాలంటే వెరీ యూస్ఫుల్. యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది. నువ్వు ఇలా చేయడానికి చూస్తుంటే మళ్ళీ నాకు ఆకలేయడం మొదలు పెట్టేసింది. నేనేదో ఒకటి తింటాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. గుడ్ మార్నింగ్ టెంపో అన్నా. గుడ్ మార్నింగ్ కీకో. ఈ రోజు నా మనుషులు పర్సనల్ గార్డెన్ లో ఫ్లాట్స్ కట్టడానికి పని చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం దొరికిందో తెలుసా? ఇదిగో. వావ్, ఇది చూడ్డానికి పాతకాల గన్లా ఉంది. అది కూడా చాలా పాతది, నా ఆకలిలాగన్నమాట. నేను ఇప్పుడు ఏదో ఒకటి తింటాను. అందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో చూడండి. అరే ఏమిటిది? ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదే. ఒకవేళ ఇదంతా ఖాళీ అయిపోయినందువల్లే దీన్ని విసిరి పారేశాడేమో అనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఈ గన్ని నేను యూజ్ చేయబోతాను. ఈ సన్ సిటీని కిడ్నాపర్స్ నుంచి, దోపిడీ దొంగల నుంచి నేను కాపాడతాను. కన్నా కోట లేని రాజు, తూటా లేని తుపాకీ ఉండి ఏంటి ప్రయోజనం చెప్పు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే బుల్లెట్ లేని గన్నుతోటి మేయర్ గారు ఈ సిటీని ఎలా కాపాడతారు అంటున్నారు. ఏమంటున్నారు మీరు? ఈ గన్ లో బుల్లెట్ లేవని మీకు నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ విషయం ఆ దొంగలకు, హంతకులకి తెలియదు కదా. ఏమిటి, కరెక్టే కదా? అద్భుతం మేయర్ గారు, చాలా చక్కగా చెప్పారు. దీని వెంటనే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. భలే మేజర్ అంకుల్, ఆ గన్ను చూడడానికి నిజమేలాగే ఉంది. నేను దాంతో ఒకసారి ఆడుకోవచ్చా? డోంట్ టచ్ బాబు, ఇది ఒరిజినల్ గన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది బొమ్మ తుపాకీ కాదు. ఇప్పుడు నేను దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి క్లీన్ చేయబోతున్నాను. అయ్య బాబోయ్, ఇది చూడడానికి అచ్చం కొత్తదిలా మెరిసిపోతోంది. ఓ ఓ డిష్యూ 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 డిష్యూ. ఈ గన్ను ఉంచుకొని నేను సన్ సిటీకి రక్షకుడిలా మారబోతాను. R7 కూడా బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య అనుకుంటాను. త్వరగా నేను బయటికి వెళ్ళి ఏంటో చూస్తాను.
ఎందుకు లైట్స్ అంతా బ్లింక్ అవుతున్నాయి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. నేనేదో ఒకటి తింటాను. అయ్యయ్యో యూఎఫ్ఓ అంటే ఏమిటండి అర్థం? యుఎఫ్ఓని మూడే మాటల్లో చెప్పాలంటే అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే స్పేస్ క్రాఫ్ట్. అందులో ఏలియన్స్ కూడా ట్రావెల్ చేస్తారు. అయ్యయ్యో అంటే ఇతను నిజంగానే ఏలియన్నా? ఎంత ఎత్తుగా ఉన్నాడు. మనం ఈ సన్ సిటీని ఈ ఏలియన్ దగ్గర నుంచి ఎలా కాపాడాలి? గుడ్ మార్నింగ్. మీరు ఎవరు? మీరు ఎందుకు సన్ సిటీకి వచ్చారు? రాంబా దిస్కా దేకబనా. రంబా టిస్టో టేకో గోనానా. ఇది ఏం భాష నాకు అర్థం కావడం లేదే. రాంబా దిస్కా దేకగోనా. అయ్యయ్యో చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనం మాట్లాడేది ఆయనకు అర్థం అవ్వట్లేదు. అందుకే ఆయన ఇంత కోపంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. మనకిప్పుడు ఒకరు అవశ్యంగా కావాలి. ఆయనకి ఖచ్చితంగా ఏలియన్ భాష తెలుసుండాలి. హా, ఈ పని ఖచ్చితంగా మీరు మాత్రమే చేయగలరు. నేనెలాగో? కరెక్ట్ కికో. ఎవరైతే చట్పట్ అంకుల్ లాంగ్వేజ్ ని బాగా అర్థం చేసుకోగలరో వాళ్ళే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ ని ఈజీగా అర్థం చేసుకోగలరు. జూనియర్ అంకుల్, మీరు ప్లీజ్ ఏలియన్ తో మాట్లాడడానికి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేమందరూ ఇక్కడే ఉన్నాం, మీకేం కాదు. కికో, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకు నేను ఈ రిస్క్ తీసుకుంటాను. రాంబా దిస్కా దేకబనా. జూనియర్ ఏం చెప్తున్నాడు? చెత్త. ఏమిటి చెత్త అంటున్నాడా? అయితే నువ్వు వాడి ప్లానెట్ వచ్చిన బండి చెత్త అని చెప్పు. అది కాదు సార్, ఆయన గన్ అడుగుతున్నారు. అది వాళ్ళ తాతయ్య పాతకాలపు గన్ అడుగుతున్నారు. అది మేయర్ గారికి దొరికింది కదా. అరే ఆ గన్ నాకు మా గార్డెన్ లో దొరికింది. అది ఈ ఏలియన్ తాతగారి గన్ ఎలా అవుతుంది? దోస్తా దేకు బాస్తా బెను. ఆంప్రా లెఫ్తా లోఫ్ తకేను. దోస్తా సంబేస్టు. ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని వందల ఏళ్ల క్రితం వాళ్ళ తాతయ్య ఈ భూమికి వచ్చారట. అప్పుడు వాళ్ళ తాతయ్య ఒక మనిషి దగ్గర ఈ గన్ను ఉంచుకోమని చెప్పారట. ఆ తర్వాత ఆ మనిషి వీళ్ళ తాతయ్య దగ్గర గన్ను తిరిగి ఇవ్వలేదట. ఇదే అన్యాయం. ఎవరు తీసుకున్నారు వాళ్ళే కదా ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? జహోడా ఆస్తా లుస్తా పాహుండా. నోస్తా హైనో చాపుండా చాపుండా. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు వాళ్ళ తాతయ్య గన్ను తిరిగి ఇవ్వలేదంటే ఇక్కడ ఒక పెద్ద విధ్వంసం సృష్టిస్తారట. ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి? రామా దుస్తా. ఈ విధంగానే చేస్తాడు. ముందు ఆ బిల్డింగ్ లో ఇరుక్కున్న వాళ్ళని మనం కాపాడాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమైన. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. కాస్త త్వరగా వెళ్ళి సూపర్ స్పీడ్. మనం ఆ బిల్డింగ్ లో ఇరుక్కున్న వాళ్ళని కాపాడాలి. ఆల్ రైట్ బడి, మనం ఉన్నంత వరకు సన్ సిటీ ప్రజలకు ఎలాంటి హాని జరగదు. సూపర్ స్పీడ్, వాళ్ళందరూ కింద పడిపోతున్నారు. ఫార్ములా నంబర్ 333. షూర్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 333. బిల్డింగ్ పార్ట్స్ అంతా ప్రజల మీద పడితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు. త్వరగా ఫార్ములా 148. గ్రేట్ ఐడియా కికో. అప్లయింగ్ ఫార్ములా నంబర్ 148. అన్ని రాక్స్ ని అడ్డు తొలగించాను, సో నో ప్రాబ్లం. అంబడా రుస్కే కుడుకు కుంబాడ్. సారీ ఏలియన్, మీరు మాట్లాడేదేవి నాకు అర్థం కావట్లేదు.
కానీ చిన్న గన్ కోసం ఇంత పెద్ద సమస్య చేసేది చాలా తప్పు. రాంబో దిస్తా దేకోగోనా. ఆ ఏలియన్ ని టచ్ చేస్తేనే నాకు షాక్ కొడుతోంది. కానీ అదంతా ఎలా? సూపర్ స్పీడో, ముందు యూఎఫ్ఓ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. ఫార్ములా నంబర్ 99. ఓకే డ్యూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఆహా, నా వల్ల కావట్లేదు. యూఎఫ్ఓకి వ్యతిరేకంగా 2 మిసైల్స్ లాంచ్ చేశాను, కానీ అది మన మీద 3 లాంచ్ చేసింది. రాంబో దిస్తా దేకోగోనా. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా? బ్లాస్ట్ అవడం వల్ల నా సిస్టమ్ అంతా టోటల్ గా డ్యామేజ్ అయింది కిక్కో. డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయి. ఇప్పుడు నేను బయటికి పంపడం కూడా నా వల్ల కాదనుకుంటాను కిక్కో. నా గురించి దిగులు పడకు సూపర్ స్పీడో, ముందు నిన్ను నయం చేసుకో. ఇంకో విషయం, ఇలాంటి సమయంలో నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇకపైన నా మీద ఒక్క బ్లాస్ట్ జరిగినా సరే, ఇక లైఫ్ లో నన్ను ఎప్పటికీ నేను రిపేర్ చేసుకునే విధంగా తయారవుతాను. ఇదిగో ఏలియన్, మీరు అడిగిన మీ తాతగారి గన్. దీన్ని తీసుకువెళ్ళిపోండి. మాకి కొన్ని సూపర్ స్పీడోని వదిలేయండి. ఉంబుడ దుంతానా రూమ్ రూమ్. అయ్యయ్యో, లోపల ఉన్న గన్ను ఏమైపోయింది? దాని లోపలే కదా ఉంచాను. చుంబడా రుకు బేగో ల్యాప్టాప్ టుకు టుకు. అతను వెళ్ళేటప్పుడు అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన గన్ను ఆయనకి ఇవ్వకపోతే ఈ సన్ సిటీని సర్వనాశనం చేసేస్తానని చెప్పాడు. అయ్యయ్యో, ఆ ఏలియన్ చాలా పవర్ఫుల్ లా ఉన్నాడే. అదేమి పెద్ద విషయం కాదండి. నేను ఈ రోజు మూడౌట్ లో ఉన్నాను. ఒక సమయంలో నేను ఎన్ని ఏలియన్స్ ని బెండ్ తీసి బంతాడుకున్నానో తెలుసునా? వాళ్ళంతా అడ్రస్ తెలియకుండా పారిపోయారు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నా తల మీద వైలెన్ వచ్చి పడుతుంది. అబ్బో! అంటే ఆయన చెప్పిందంతా అబద్ధమే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మేయర్ గారింట్లో ఉన్న గన్ని ఎవరు దొంగిలించి ఉంటారు అని. ఒకవేళ దీన్ని టోనీ చేసుంటాడో? నిన్న కూడా వాడు మేయర్ అంకుల్ దగ్గర గన్ అడిగాడు. టోనీ, ఒక్క నిమిషం ఇటు వస్తావా? వాళ్ళు వెతికితే గన్నునే అనుకుంటాను. ఇంకా నయం, నేను ఆ గన్నుని డీ పాకెట్ లో పెట్టాను. వాళ్ళు నా పాకెట్ ని చెక్ చేసినా కూడా అస్సలు కనిపెట్టలేరు. టోనీ, మేయర్ అంకుల్ ఇంటి నుంచి గన్ని దొంగతనం చేసావా? ఏ గన్ను? ఓ అదా, నువ్వు అడిగింది ఆ గన్ను గురించా? ఆ గన్ను గురించి నాకేం తెలీదు. ఓకే బాయ్, నేను ఇంటికి వెళ్ళాలి. నాకు బోల్డ్ అంత హోంవర్క్ ఉంది. హోంవర్క్ చేయలేదని టోనీ ఇంత టెన్షన్ గా ఉంది నేను ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి దాచుతున్నాడు. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 256 ని అప్లై చేయి. తప్పకుండా కికో, నేను ఇప్పుడే ఫార్ములా నెంబర్ 256 ని అప్లై చేసి నన్ను నేనే మ్యాగ్నటైజ్ చేసుకుంటాను. ఒకవేళ ఆ ఐరన్ గన్ టోనీ దగ్గర ఉంటే గనక తర్వాత జరగబోయే కామెడీని నువ్వే చూడు. ఏంటిది? నన్ను ఎవరు లాగేది చెప్పండి. అది సరే, గన్ ఇక్కడే ఉంది. అయితే నువ్వేగా దీన్ని దొంగతనం చేసా? ఆకాశంలో ఎగురుతుంది కొంగ, ధోని బాసు ఒక దొంగ. టోనీ
ఒక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఏలియన్ ఏం చెప్పారంటే ఈ గన్ని వాళ్ళ తాతయ్య 100 సంవత్సరాల ముందు ఏదో ఒక మనిషికి ఇచ్చానని చెప్పారు. కానీ ఈ గన్లో ఏం రాసిందంటే 50 సంవత్సరాలకి ముందే దీనిని సృష్టించారు. నాకేవీ అర్థం కావట్లేదు. ఏలియన్ ఎందుకు అబద్ధం చెప్పి ఈ గన్ని కావాలనుకుంటోంది? ఇలా చూడు కికో, ఇంటర్నెట్ లో గన్ గురించి ఏం రాసిందో చూడు. ఇది ఒక యాంటిక్ గన్. ప్రతి యాంటిక్ విషయం చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒకవేళ దీన్ని కనిపెట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకోవచ్చుగా. తను ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఉండొచ్చు, కానీ మన ప్లానెట్ డబ్బుల్ని వాడి ప్లానెట్ లో యూజ్ చేయడానికి అవ్వదు. ఒక నిమిషం ఆగు, ఇందులో ఏదో ఒక సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఎవరో పెద్ద తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తోంది కికో. ముందు అది మనం కనిపెట్టాలి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏలియన్ ఎటువైపు వాడి చెయ్యిని చూపిస్తున్నాడో ఆ చోట్ల ఎలా బాంబ్ బ్లాస్ట్ అవుతోంది. ఇప్పుడు నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో, నువ్వు ముందు రోడ్స్ ని స్కాన్ చెయ్యి. అయితే అదే విషయం. సరే, ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ కి వెళ్ళి అన్ని తెలుసుకుందాం. యుఎఫ్ఓ రావడానికి లైట్స్ బ్లింక్ అవ్వడానికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆ ఏలియన్ ఇక్కడికి రాని. వాడి టెక్నిక్స్ అంతా నాకు ఇప్పుడు అర్థమైపోయాయి. ఈ గన్ను నకిలీది. ఏమిటిది? ఏలియన్ ఇప్పుడు తెలుగులో మాట్లాడుతోంది. ఎందుకంటే నువ్వు కూడా డూప్లికేట్ ఏలియన్. ఇలా చూడు, కోపంలో నీకే తెలియకుండా నువ్వు తెలుగులో మాట్లాడేశావు. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ఇది కొట్టేస్తాను. కీకో, మొత్తం మీద నువ్వు నిజాన్ని బాగానే కనిపెట్టావు. కానీ నీకు నా మీద అనుమానం ఎలా కలిగింది? నేను ఒక విషయం కనిపెట్టాను. నువ్వు యాంటిగాని తీసుకెళ్లి అమ్మితే నీకు చాలా డబ్బులు దొరుకుతాయని. అప్పుడే నేను ఆలోచించాను, ఏలియన్ మన డబ్బులు పెట్టుకుని వాడే చేస్తాడని. అయ్యయ్యో కికో, ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయింది కదా, అందువల్ల ఆ లైట్స్ అన్ని సడన్ గా ఫ్లికర్ అయ్యాయి కదా. ఆ బాంబ్స్ అతను సన్ సిటీలో ఉన్న అన్ని వీధుల్లోనూ పాతి పెట్టాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆ రిమోట్ ని యూజ్ చేసి ఆ బాంబులన్నిటిని బ్లాస్ట్ చేశాడు. తర్వాత ఈ జామర్ తోనే వాడు ఆ లైట్స్ అన్నిటిని బ్లింక్ చేశాడు. చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా? ఇప్పుడే చెప్తానుండు. ఎందుకని బాంబ్స్ ఇంకా బ్లాస్ట్ కావడం లేదు? ఒకవేళ రిమోట్ లో బ్యాటరీ అయిపోయి ఉంటుందా? బ్యాటరీ మాత్రమే కాదు, నువ్వు పాతి పెట్టిన బాంబ్స్ అన్నిటిని నేను డిఫ్యూజ్ చేశాను. అన్ని బాంబుల్ని తీసేశాను. వీటిని తీసుకెళ్లి దీపావళికి కాల్చుకొని ఎంజాయ్ చేయి. మర్యాదగా యాంటిక్ గన్ని నాకు అప్పగించండి, లేదంటే ఆ గన్ని నాకు మర్యాదగా అప్పగించండి, లేదంటే వీళ్ళిద్దరిని వదిలిపెట్టను. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. సూపర్ స్పీడ్, మన రోడ్ ద్వారా యుఎఫ్ఓని ఫాలో చేస్తే వాడు దాన్ని కనిపెట్టి అందరినీ ఇబ్బంది పెడతాడు. సన్ సిటీని మొత్తంగా నాశనం చేసేస్తాడు. ఫార్ములా నెంబర్ 33ని అప్లై చేయి, మనం ఫాలో చేసి వెళ్దాం. తప్పకుండా కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 33. ఈ యాంటిక్ గన్ ని అమ్మేసి నేను చాలా ధనవంతుడినైపోతాను. ఆ తర్వాత ఏరోప్లేన్ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి ఎన్నో యుఎఫ్ఓల్ని తయారు చేసి మొత్తం ప్రపంచాన్ని దోచుకుంటాను. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. నేను ముందుగా వీళ్ళిద్దరూ నా వెంట పడకుండా చూసుకోవాలి. కికో, ఇప్పుడు ఆ ఏలియన్ మన వైపే వస్తోంది, కానీ ఎందుకు? కికో, ఆ యూఎఫ్ఓ స్ట్రైక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ మొత్తం ఇప్పుడు హ్యాంగ్ అయిపోయింది. సూపర్ స్పీడో, ఇక పైన తన్నులు తినేది మనం కాదు, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఫార్ములా నంబర్ 888.
ఫెంటాస్టిక్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 888. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు అలాగే దీన్ని బొంగరంలా తిప్పేస్తాను చూడు. ఇలా తిరుగుతుంటే మజాగా ఉందా? బాయ్ బాయ్ యూఎఫ్ఓ. నేను నిన్ను లాస్ట్ గా ఆన్ చేస్తున్నాను. మర్యాదగా ఆ గన్ని తిరిగిచ్చే. నువ్వు చట్టం ముందు సరెండర్ అయిపో. ఓహో అలాగా, అయితే వచ్చి తీసుకో. నన్ను పట్టుకో చూద్దాం. నేను నకిలీ ఏలియన్ని, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. రా వచ్చి పట్టుకో. వాడి సూట్ లో కరెంట్ సప్లై ఉంది. వాటిని ముట్టుకుంటేనే నాకు షాక్ కొడుతోంది. ముందు దానికొక దారి చూడాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 424. ఓకే బడీ. ఫార్ములా 424 ని అప్లై చేసి ఆ సూట్ కి ఒక రబ్బర్ కోటింగ్ ఇస్తాను చూడు. అప్పుడు నువ్వు అతన్ని కొట్టేటప్పుడు నీకు ఎలాంటి షాకు తగలదు. ఆకాశంలో ఎగురుతూ కిక్ చేయడానికి ప్రాక్టీస్ చేశాను కదా, అది మంచిదైంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి వీడిని అటాక్ చేయాలి. ఎగిరెగిరి ఆటలాడావు కదా, ఇప్పుడు నీ రెక్కలు విరిచి నీ తిక్క కుదురుస్తాం. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ